హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి రెసిపీ నేను ఎగ్ కీమా మసాలా అయితే చేశాను. సో ఎలా చేశానో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే నేను బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే 4 to 5 దాకా అయితే కట్ చేశానండి. చేసేటప్పుడు ఫస్ట్ వీడియో తీయలేదనమాట. సో డైరెక్ట్గా ఆనియన్స్ వేసాక తీసాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేయాలి కొంచెం. ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసాను. నార్మల్గా ఎగ్ కర్రీ చేసుకుంటామో ఇంకా బాయిల్ చేసి అయితే అలాగే కట్ చేసి వేస్తాం కదా. సో ఈసారి కొంచెం వెరైటీగా చేద్దామని అయితే మొత్తం కీమా తురిమేసి చేశానండి. ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసాను. ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. ఫస్ట్ టైం చేశానండి ఇలా నేను కీమాలా మొత్తం చేసేసి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక పెద్ద సైజ్ టమాటో అయితే వేసానన్నమాట. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, కొంచెం కొత్తిమీర వేసాను. ఇప్పుడు వచ్చేసి మిర్చి పౌడర్ వేసాను. త్రీ టేబుల్ స్పూన్ అయితే మిర్చి పౌడర్ వేసాను. ఇంకా సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సైడ్కి అయితే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టానండి. ఇందులో కొంచెం క్యాప్సికమ్ కూడా యూజ్ చేశాను అనమాట. ఇలా కీమా టైప్ చేస్తే క్యాప్సికమ్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అంటే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలనుకుంటే ఇలా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలంట. సో నేనైతే ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ అయితే యాడ్ చేశాను. అవి ఫస్టే వేయలేదండి, కొంచెం అలాగే పచ్చిగానే ఉండాలని లాస్ట్లో అయితే వేసాను. మొత్తం వేగనీయలేదన్నమాట ఆయిల్లో. చూడండి, ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసాను. ఆల్మోస్ట్ ఉడికేసింది ఆనియన్స్ అన్నీ కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసాను. ఈ కర్రీ రైస్లో కూడా బాగుంది, ఇంకా చపాతీలో కూడా చాలా బాగుందండి. చూడండి, ఎగ్స్ అయితే అన్నీ ఇలా తురిమేసాను అనమాట, తురిమి పెట్టాను. ఇప్పుడు ఇదంతా కూడా అందులో వేసేసి కలిపాను. ఇంకా మనం పన్నీర్ తురిమినట్టే సేమ్ బాయిల్ ఎగ్ కూడా అయితే తురిమేసి వేసాను. ఇప్పుడు క్యాప్సికమ్ ఉంది, దాంట్లో పచ్చిమిర్చి ఉంది, ఇంకా మిర్చి పౌడర్ ఉంది కాబట్టి కొంచెం అయితే బటర్ వేసాను. బటర్ వేస్తే టేస్టీగా చాలా సాఫ్ట్గా అయిందండి కర్రీ కూడా. ఎక్కువ స్పైసీగా కాకుండా
సేమ్ రెస్టారెంట్‌లో తిన్నట్టు అనిపించింది తింటే నాకైతే. కొంచెం గరం మసాలా వేయలేదనమాట ఫస్ట్‌లో. సో, ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేశాను. చూడండి కర్రీ అయితే ఇలా అయింది. కొంచెం అయితే వేసాను ఇప్పుడు. రోటీతో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా. ఓకే, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి రెసిపీ మళ్ళీ చేసి చూపిస్తాను. ఓకే, ఓకే, బాయ్.